ఆగండి ఆగండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా పనికొచ్చే వీడియోనే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు జిడ్డును జిడ్డుతోనే తీయాలని ఇవాళ నేను తెలుసుకున్నా. ఈ స్విచ్ బోర్డులో చూడండి ఎంత జిడ్డు పట్టి ఉన్నాయో. మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యామని మీకు తెలుసుగా. ఇంటికి వచ్చినప్పుడు అయితే ఘోరంగా ఉండే. ఇల్లును అయితే సర్ఫేస్ నీట్గా క్లీన్ చేసినా కానీ స్విచ్ బోర్డులో ఏం చేయాలని తెలియలే. ఇల్లును అడిగినట్టు స్విచ్ బోర్డులను కూడా కడితే శాఖ చాన్న కింద పడి కూర్చుంటా అని చెప్పి భయం అయ్యి ఇన్ని రోజులు ఏం చేయాలో తెలియలే. ఏంది ఇంత జిడ్డు పట్టి ఉన్నాయి అని అనుకునే టైంకి జిడ్డును జిడ్డుతోనే తీయాలనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే ఈ ఆయిల్ మరకల్ని ఆయిల్తోనే క్లీన్ చేశాను. కాటన్ తోటి ఆయిల్ మా ఇంట్లో పారాషూట్ ఆయిల్ ఉండే, ఆయిల్ పెట్టి క్లీన్ చేశాను. తర్వాత మా ఇంట్లో ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉండే, అది జాన్సన్స్ పౌడరు, మేము వాడతలేము. అది ఆయిల్ పెట్టి క్లీన్ చేసి తర్వాత పౌడర్ పెట్టి రుద్దాను. ఎందుకంటే ఆ పౌడర్ ఎందుకంటే మనం జిడ్డుతోనే క్లీన్ చేసాం కదా, మళ్ళీ ఆ జిడ్డు పైన మళ్ళీ దుమ్ము పడితే మళ్ళీ జిడ్డు అయి మరకలు అవుతాయి అని చెప్పి దాన్ని మళ్ళీ కాటన్ తోటి పౌడర్ పెట్టి రుద్దాలి. అట్లా అయితే మంచిగా డ్రై అవుతుంది. అప్పుడు మళ్ళీ జిడ్డు అనేది ఉండదు, తొందరగా జిడ్డు రాదు మనకి. మీ ఇంట్లో కూడా స్విచ్ బోర్డు ఇట్లా జిడ్డు పట్టి ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా క్లీన్ చేసుకోండి. మంచిగా తలతల మెరుస్తాయి, నీట్గా కనబడతాయి. మా ఆయన వచ్చినాక నన్ను ఎంత మెచ్చుకుంటాడో స్విచ్ బోర్డులు నీట్గా క్లీన్ చేసినామని చెప్పి. రూపాయి ఖర్చు లేకుండా మంచి ఐడియా వచ్చింది కదా నాకు. ఇంకా ఇంత నీట్గా క్లీన్ అయినాక నేను నవ్వుకుంటున్నా మా ఇంట్లో స్విచ్ బోర్డులు అన్ని రఫ్ కాటర్ పెట్టి ఆయిల్ పెట్టి రుద్దుకొచ్చిన అన్ని తలతల మెరుస్తాయి, నీట్గా కనబడతాయి. మీరు కూడా ఈ వీడియోని అట్టి పుణ్యానికి చూసుకోకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.